ఈ విధంగా చింతిస్తున్నటువంటి దేవతలందరూ బ్రహ్మతో సహా చాలా కలవలపడ్డారు. సాత్విక, రాజస, తామస మాయలని అందామంటే అన్ని మాయలకు అధిపతివైనటువంటి నీ శిరస్సే తెగిపడింది కదా అని శోకించారు. ఇది గమనించినటువంటి దేవగురువు బృహస్పతి వారిని ఓదారుస్తూ వేదాంతం వంటపట్టినవాడు కావున ఇలా పలికాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏం లాభం? రవంత తేరుకోండి. దేవతలే ఇలా బెంబేలు పడితే ఎలా? బుద్ధికి పని చెప్పండి. దైవబలం, పురుష ప్రయత్నం రెండూ సమానమే. కొన్ని సమయాలలో దైవబలం కన్నా పురుష ప్రయత్నం పనిచేస్తుంది అని. దీనికి ఇంద్రుడు కోపించాడు. కానీ బ్రహ్మ తేరుకొని, ఇంద్ర, గురువు చెప్పింది తథ్యం. ఎటువంటి వారికైనా సుఖదుఖాలు తప్పవు. ఒకప్పుడు శివుడు నా శిరస్సు ఖండించాడు. అదే శివునికి శాపం వలన లింగపాతం జరిగింది. నీకు శరీరమంతా పొడలు కలిగాయి. సింహాసనాభ్రష్టుడివయ్యావు. ఇక ఈ సమయంలో హరి శిరస్సు తెగిపడింది అన్నాడు. అందువల్ల అందరం దుఃఖించకుండా ఆ సనాతిని, ఆ మహామాయ అయిన మహావిద్యను, మహాదేవిని ధ్యానించు. ఆదిపరాశక్తి, నిర్గుణ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జనని. చింతయంతు మహామాయాం విద్యాం దేవీ సనాతనీం. సా విద్యాశతీనః కార్యం నిర్గుణ ప్రకృతి పరా. బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా. యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యస్య చరాచరం అంటూ దేవతలందరూ కూడా ఆ పరాశక్తిని స్తుతించారు. బ్రహ్మ 4 ముఖాలు మాతృసూక్తాన్ని ఆలపించాయి. నమోదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతః శంకర కామదే. హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతలలో కూడా నీ అనంత విభవం తెలిసినవారు ఒక్కరూ లేరు. నీవు అద్వితీయవు. ఒంటి చేత్తో సకల విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. విష్ణుమూర్తి జగత్పాలకుడైనటువంటి విష్ణుమూర్తికి ఈ స్థితి కలగటం ఏమిటి? నీ లీల అంతుపట్టడం లేదు తల్లి. మాపై మాతృవాత్సల్యం కురిపించు. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడడం ఏమిటి? బహుశా దేవతలంతా ఎప్పుడో చేసిన దోషాలు విష్ణుమూర్తికి ఆపాదించి ఉంటాయి. లేక క్షీరసముద్ర రాజతనయ అయినటువంటి ఆమెపై అలుకపూనావా? భర్తకు శిక్ష విధించిన ఆమెను పరిశోధిస్తున్నావా? అమ్మా, అతడు నీ అంశతో జన్మించాడు. అతనిని క్షమించి జీవింపచెయ్యి. మమ్మల్ని ఆనందింపచెయ్యి. దేవతలమంతా నీకు పరమభక్తులం. మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. అమృతంలాగా జగత్తుకు నీవే జీవనధాత్రివి అంటూ స్తుతించారు. వేదాలు స్వయంగా చేసిన ఈ స్థితికి ఆమె ప్రసన్నురాలైంది. అశరీరవాణి ఈ విధంగా పతికింది. ఓ దేవతలారా, ఆందోళన చెందకండి. వేదస్థులతో నేను చాలా సంతృప్తి చెందాను. నా ప్రార్థన ఎవరు చేసినా వారి కోరికలన్నీ తీరుస్తాను. కారణం లేకుండా కార్యం జరగదు. విష్ణుమూర్తి శిరస్సు తెగిపడటానికి ఒక కారణం ఉంది అంటూ వివరించింది. మరో భాగంలో వివరం తెలుసుకుందాం.